అండి. నా పేరు వెంకట్. ఈరోజు మనం బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ సెక్టార్లోని జాబ్స్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. 18/4/2024 సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా. మొదటిది ఫస్ట్ ఏంటంటే చూడండి, వెరిటాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. వెరిటాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని సేల్స్ మేనేజర్ కావాలంట. సేల్స్ మేనేజర్ ఇది అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్కి సేల్స్ మేనేజర్ కావాలంట. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. శాలరీ ఇస్తారంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తారంటే ఇన్సెంటివ్ కూడా వస్తుంది. మీరు కింద నెంబర్కి వాట్సాప్ అని చేయండి మీ రెజ్యూమ్. ఓకేనా. వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్లో సేల్స్ మేనేజర్ కావాలంట. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు సెకండ్ ఏంటంటే చోళాలోని సెక్యూర్ బిజినెస్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ అంట. సేల్స్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అంట. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. 6 months ఉన్నా ఉండకపోయినా పర్లేదండి, మనకి మన ప్రెషర్ అయినా తీసుకుంటారు. ఇదంటే మైక్రో ల్యాబ్ అంటే 20 lakhs అంటే 20 లక్షల కన్నా తక్కువ, 2 లక్షల నుంచి 20 లక్షల దాకా లోన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనుకుంటున్నారు? బాపట్లలో ఉంది, పొన్నూరు ఉంది, చీరాలలో ఉందంట. ఇదేంటి శాలరీ ఏమంటున్నారంటే బేస్డ్ ఆన్ సిటీసీ వాళ్ళ నామ్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీ జాబ్స్ పెట్టిస్తారు, లేదంటే మీ వాళ్ళ ఫ్రెషర్ అయితే వాళ్ళు నామ్స్ పెట్టిస్తారు. కంపెనీ కంపెనీ నామ్స్ ప్రకారం కూడా జరుగుతుందన్నమాట. ఇది కింద నెంబర్ కంటే మీరు వాట్సాప్లోని మీ రెజ్యూమ్ అని షేర్ చేయండి. ఈ ఈమెయిల్కి అయినా చేయొచ్చు అంటున్నారు అనమాట. ఓకేనా. చాలా ఇన్వెస్ట్మెంట్ చాలాని. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఎస్ఎంఎఫ్జి ఈ ఫుల్టాన్ ఉండేది. ఫుల్టాన్ తీసి ఎస్ఎంఎఫ్జి గ్రామ సంరక్షణ పేరు పెట్టడం జరిగింది. దీంట్లో చూడండి ఎస్ఎంఎఫ్జి అంటున్నారు. ఇందులో ఏంటంటున్నారంటే హైరింగ్ ఫర్ ది మార్టిగేజ్ అంటే ల్యాబ్ ప్రొడక్ట్ అనమాట. కాంటాక్ట్ పర్సన్ ఇతడు అనమాట. పొజిషన్ ఏంటంటే సేల్స్ మేనేజర్ కావాలంటే, రూరల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కావాలంటున్నారు. ఎక్కడ ఉన్నాయనుకున్నారు? మంగళగిరి అంటే, సత్తెనపల్లి అంటే, పొన్నూరు, ఖమ్మం, చీరాల, దాచేపల్లి అనమాట. దాచేపల్లిలో ఉన్నాయంటే వేకెన్సీ. సేల్స్ కావాలంటే మార్టిగేజ్లో ల్యాబ్ ప్రోడక్ట్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఫుల్టన్ బాగానే ఉంటుందండి, చూడండి సార్. ఓకేనా. ఈ నెంబర్కి అంటే ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అండి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో డిఎస్సి ఆర్ఎం కావాలంట. హెచ్ఎల్ హోమ్ లోన్స్కి, ల్యాబ్ ప్రోడక్ట్కి. ఇంటర్మీడియట్ ఉంటే చాలంటారు. ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు, డిగ్రీ ఉన్నా కావాలంట. పిల్లగాళ్ళు కావాలంట. 0 to 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషన్ అయినా తీసుకుంటారు. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నాయని తీసుకోవడం జరుగుతుందండి. బేస్డ్ ఆన్ కరెంట్ సిటీసీ అంట. లోకల్ క్యాండిడేట్ ఎక్కువ లోకల్ క్యాండిడేట్ ప్రిపేర్ చేస్తున్నట్టు పర్లేదు, లోకల్ క్యాండిడేట్ కాకపోయినా పర్లేదు, తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ నెంబర్ కానీ మీరు రెజ్యూమ్ ఈ నెంబర్కి షేర్ చేయండి. ఈ నెంబర్స్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయ్యి మీకు నేను దీంట్లో కూడా పెడతానులేండి, మన డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనమాట. డెసిగ్నేషన్ అంటే ఎస్కేఆర్ఓ అనమాట. రిలేషన్షిప్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ వస్తుంది అనమాట. 6 months ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ప్లస్ 9 తీసుకుంటే 6 months ఎక్స్పీరియన్స్ అంటే 1 year 6 months 1 year ఎక్స్పీరియన్స్ అంటారు. హోమ్ లోన్లో కావాలంటున్నారు. మార్టిగేజ్ అంటే ల్యాబ్లో కావాలంటున్నారు. హోమ్ లోన్స్ ల్యాబ్లో కావాలంటున్నారు. ఇక్కడ లొకేషన్ ఎక్కడంటే తిరుపతిలో ఉందంట వేకెన్సీ. ఓకేనా. శాలరీ ఉంటుంది, ఇన్సెంటివ్ ఉంటుంది, మళ్ళీ బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ ప్రకారం ఇస్తారంటున్నారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. లేదు అంటే వాళ్ళకి కంపెనీ నేమ్స్ ప్రకారం అనమాట. మీరు రెజ్యూమ్ అంటే కింద వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ముతూట్ హోమ్ ఫిన్ ఇండియా లిమిటెడ్ అనమాట. దీంట్లో రిలేషన్షిప్ ఆఫీసర్ కావాలంటే వేకెన్సీస్ ఉన్నాయి, 3 ఉన్నాయండి వేకెన్సీస్. ప్రొడక్ట్ హోమ్ లోన్స్లోను, ల్యాబ్ లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ బ్రాంచ్. లొకేషన్ అయితే ఒంగోలులో కావాలంటే వీళ్ళకి ఇంటర్మీడియట్ ఉంటే చాలు అంటున్నారు. ఏజ్ అంటే 20 సంవత్సరాల లోపు ఉండాలంట. మినిమం ఎక్స్పీరియన్స్ 6 months ఉండాలంటున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ హెచ్ఎల్ ల్యాబ్లో కావాలంటున్నారు అనమాట. ల్యాబ్లో ఉన్నా లేకపోతే పర్లేదు. ఈ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీ శాలరీ సిటీసీ దానిపైన హైక్ అవ్వడం జరుగుతుంది. లేదంటే వాళ్ళ కంపెనీ ఆఫర్ ప్రకారం ఇస్తుంది అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ రెజ్యూమ్ పంపించమంటున్నారు. ఈ నెంబర్కి అంటే మీ వాట్సాప్లో వాళ్ళ రెజ్యూమ్ పంపించమంటున్నారు. ఇమీడియట్గా జాయిన్ అయితే కావాలి అని మాట్లాడుతున్నారు. ఓకేనా. ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు మన ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సెక్టార్లోని జాబ్కి సంబంధించినటువంటి నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలని షేర్ చేయండి అనమాట. ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన డైలీ
ప్రతిది కూడా రావడం జరుగుతుందనమాట. ఇవన్నీ ప్రతిరోజుని పెడుతున్నాననమాట. ఓకేనా. ఇదండి 18/4/2024 సంబంధించిన అప్డేట్స్. ఈరోజు అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ మనం రేపు వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా. థ్యాంక్ యూ.